సడ్డంకుని పేరు పాండు. పాండు. మీ కోడల పేరు జయశ్రీ. ఎందరు పిల్లలు ఎందరు? పిల్లలు వద్దు నాయన అట్లా చేయకంటే కూడా అంటే పిల్లలు ఉన్నారా? రాత్రి భర్తలను భార్యలు చంపడం లేదా భార్యలను భర్తలు చంపడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. చిన్న అనుమానం వస్తే చాలు చావు తప్ప మరో మార్గం లేదన్నట్టు హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ సంఘటన కూడా అలాంటిదే. ఓ వ్యక్తి తన భార్య చేతిలో హతమయ్యాడు. తండ్రితో కలిసి ఏకంగా భర్తనే కడతీర్చింది ఆ ఇల్లాలు. 5 లక్షలు 4 లక్షలు పెట్టి చెవులు బాగిన రాస్తారు. నాకు సంపద అక్కడికి సార్ రాసిచ్చిండు. హైదరాబాద్ వేసుకోపోయింది, చచ్చిపోయేదాన్ని బతికిన చెవులకి వెళ్ళి బెడ్ పోయింది. కాలు కానీ కుట్లే రెట్ట కానీ తండ్రితో కలిసి భార్య తన భర్తను హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో చోటు చేసుకుంది. తాండూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్ నాపరాయి గనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. అతడికి 10 ఏళ్ల కిందట కొత్లాపూర్కు చెందిన జయశ్రీతో వివాహం జరిగింది. వారికి 2 సంతానం. 3 ఏళ్ల క్రితం జయశ్రీ భర్తతో గొడవపడి 2 పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే నెలన్నర క్రితమే వెంకటేష్ గ్రామ పెద్దల సమక్షంలో చర్చించి భార్యా పిల్లలను ఇంటికి తెచ్చుకున్నాడు. తర్వాత కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. సడ్డంకుని పేరు పాండు. పాండు. మీ కోడల పేరు జయశ్రీ. ఎందరు పిల్లలు ఎందరు? పిల్లలు వద్దు నాయన అట్లా చేయకంటే కూడా అంటే పిల్లలు ఉన్నారా? రాత్రి ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక భార్య వెంకటేష్ చేతులు పట్టుకోగా ఆమె తండ్రి పండరి అతడిని గొంతు నులిమి హతమార్చాడు. విషయం బయటకు పొక్కకుండా సోమవారం ఉదయం హతుడిని ఆసుపత్రికి తరలించేందుకు ఆటో తీసుకొచ్చారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్ నిరాకరించాడు. ఇంతలో పక్కింట్లో ఉండే బాధితుడి తల్లి, సోదరులు అక్కడికి చేరుకోగా విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. హతుడి తల్లి అంజీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయశ్రీ, పండరీలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఘటనా స్థలాన్ని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డిపల్లి అంజీలమ్మ అనే ఆమె మల్కాపూర్ చెందిన ఒక లేడీ వచ్చేసి కరెంట్పూర్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని చంపినారని, వాళ్ళ కోడలు పాండరి అనే వాళ్ళు గొంతు వేసి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తుంది. ఆమె ఇచ్చింది నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఊరికే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అడగడం వల్ల వీళ్ళు ఈ భార్య, వీళ్ళు వాళ్ళ మామ ఇద్దరు పాండరు, వీళ్ళిద్దరు కలిసి చంపేసిన నా కొడుకునని చెప్పి ఆమె దరఖాస్తు ఇచ్చింది. దానిపైన పరిశోధిస్తుంది. త్వరలోనే ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వైర్తో కానీ తాడుతో కానీ చంపినట్టుగా తెలుస్తుంది. పిఎంఈ కూడా వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ చెప్తాం.